జనసేనలోకి కొండా సుష్మిత అట. ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు, చేర్చుకునేందుకు జనసేన సుముఖం. దయచేసి అట్లాంటి చెత్త ఆలోచనని ఫస్ట్ పక్కన పెట్టండి. మీరు ఒకవేళ కనుక మీరు ఇంతసేపు మీరు మాట్లాడిన దాంట్లో మీరు కొంత ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న విమెన్గా మిమ్మల్ని చూస్తున్నారు. అనవసరంగా ఆ పార్టీలోగా జనసేనలోకి పోయి ఆగం కాకండి. ఏం లేదు. జనసేన ఎట్లుంటుంది? జనసేన ఎట్లుంటుంది? ఏ లెక్కన ఉంటుంది? ఈ తొలువెలుగు రగనటోడు జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక పెద్ద దొంగ. ఈయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పుకుంటూ బతికేటువంటి ఒక వ్యక్తి. కనీస రాజ్యాంగ విలువలు, కనీస విలువలు తెలియనటువంటి వ్యక్తి ఒక దొంగ ఈ తొలువెలుగు రఘు. ఇవాళ కొండ సుస్మిత గారు ఏ పార్టీలో ఉండాలి, ఏ పార్టీలో చేరాలనేది పూర్తి స్వతంత్రం, ఆమె ఇష్టం. అలాంటిది ఆమెను పలానా పార్టీలో చేరొద్దు, పలానా పార్టీలో ఉండొద్దు అని చెప్పండి. నువ్వు ఓడరా బాబుని అడుగుతా ఉన్నా, నువ్వు ఓడివని అడుగుతా ఉన్నా. పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి చెత్త. కానీ నువ్వు ఇవాళ మా పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడతావని అడుగుతా ఉన్నా. ఈ తొలివెలుగు రఘు తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఏదో అలజడి సృష్టించాలని చేస్తున్నటువంటి ఒక పేడు జర్నలిస్టు ఈ తొలివెలుగు రఘు. గతంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కొడుచర్ విషయంలో ఎలాంటి నాటకాలు ఆడిండో తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూనే ఉంది. నువ్వు జర్నలిస్టు ముసుగులో బతకాలంటే ప్రజా సమస్యలపై కొట్లాడు, మాట్లాడు. అంతేగాని ఇలా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టే విధంగా చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త తొలివెలుగు రఘు. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ నడిబొడ్డున పుట్టింది జనసేన పార్టీ. తెలుసుకొని మాట్లాడు తొలివెలుగు రఘు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాలాంటి యువత, బడుగు బలహీన వర్గాలు, బహుజన బిడ్డలకు సపోర్టుగా ఉంటూ వారికి రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది తెలుసుకొని మాట్లాడు తొలివెలుగు రఘు. ఇలా జనసేన పార్టీ మీద, మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నోటికి ఏదో ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త తొలివెలుగు రఘు. ఊరుకునే ప్రసక్తే లేదు, ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాం.